హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రౌన్ రైస్తో సాంబార్ రైస్ చేస్తున్నాను. ముందుగా మనము ఒక చిన్న కప్పుతోని బ్రౌన్ రైస్ తీసుకొని కడిగి ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనము కొద్దిగా కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా ఎర్రపప్పు తీసుకొని మనము కడిగి పెట్టుకోవాలి. మనము ముందుగా బ్రౌన్ రైస్ కుక్కర్లో కడిగి పెట్టుకున్నాం కదా, అందులోకి మనము పప్పులు గిట కడిగి అందులోకి వేసుకోవాలి. వేసుకొని దానికి సరిపడే అన్ని నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇది చాలా మటుకైతే బ్రౌన్ రైస్ తింటుర్రు. డైరెక్ట్ అట్లా తినకుండా మనం ఇట్లా సాంబార్ రైస్లా చేసుకుంటే అందులోకి మనకి కర్రీస్ అలాంటివి ఏవి లేకుండా డైరెక్ట్ తింటే వేడి వేడిగా చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 3 విజిల్ వచ్చిన తర్వాత మనము మూత తీసుకొని కలుపుకోవాలి. 3 విజిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే చాలా మెత్తగా అవుతుంది. అది ఒకసారి కలిపిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పెట్టేసుకున్నా కదా, అవి అందులోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసేసుకోవాలి. టమాటాలు గిట్ట మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనము 1 కప్పు బియ్యానికి 1 కప్పు పప్పు వచ్చేటట్టు చూసుకోవాలి. మూడు రకాల పప్పు 1 కప్పు వచ్చేటట్టు చూసుకోవాలి. అందులోకి సరిపోయేంత కారం వేసుకుంటున్నా. నాకైతే 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. దానికి సరిపడేంత కారం వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనము ముందుగా కొద్దిగా చింతపండు పులుసు అందులోకి వేసుకొని కలుపుకోవాలి. చింతపండు గిట్ట ఎక్కువ వేసుకోవద్దు, మరీ పుల్లగా అవుతుంది. కొద్దిగా అయితే సరిపోతుంది. అవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ అయితే సరిపోతుంది. 1 విజిల్ వచ్చేదాకా చూసి మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. పప్పు, రైసు, టమాటా ఇవన్నీ ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఆ కుక్కర్ అనేది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనము ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో మనము నూనె కాకుండా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ రైస్కి. అంటే నూనె గిట్ట వేసుకోవచ్చు, కానీ టేస్ట్ ఎక్కువ రావాలి అనుకుంటే నెయ్యి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత అది కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొద్దిగానే సరిపోతుంది. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తొడిమెలు తీసుకొని అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మాడకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కలిపిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొద్దిగా టేస్టీ కోసం అంతే. ఇంగువ వేసేసుకుంటే అయిపోతుంది ఈ పోసు పక్కన పెట్టేసుకోవాలి. సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నన్ను కామెంట్లో అయితే పెట్టండి ఎలా వచ్చిందో అని. కుక్కర్ పెట్టుకోవాలి. మనం ఉడికించుకున్న పెట్టుకున్నాం కదా, అది ఉడికిందని కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత అందులో మనము కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. మెయిన్ ఇదే సాంబార్ రైస్కి సాంబార్ పౌడరే. కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత మనము పోసు అనేది పెట్టుకున్నాం కదా, ఆ పోసు అనేది ఇందులోకి వేసేసుకోవాలి. రైస్లోకి వేసేసుకోవాలి.
రైస్లోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే సాంబార్ రైస్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ సాంబార్ రైస్ చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ బాగుంటుంది. హెల్దీ ఫుడ్ ఇది. ఒట్టిగా బ్రౌన్ రైస్ తినము అని అనేటోళ్ళకి పెద్దవాళ్ళకైనా ఇది ఒకసారి ఇట్లా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇది బ్రౌన్ రైస్ అనేది. ఒకసారి చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వేడి వేడి సాంబార్ రైస్. థ్యాంక్ యూ.